అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి రెండో విడత ఫలితాలు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఆల్రెడీ మొదటి విడతలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచిందో మీరు అందరూ చూసిరు. మరి రెండో విడత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? రెండో విడత సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచిర్రు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచిర్రు? ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏం పరిస్థితి? ఇప్పుడు పలానా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పరిస్థితి ఏంది? ఆ ఎమ్మెల్యే సొంత ఊర్లో పరిస్థితి ఏంది? అసలు కాంగ్రెస్ అధికార పార్టీ పరిస్థితి ఏంది? ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది అని చెప్పి రకరకాలుగా పొద్దున్న నుండి ఫోన్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు సర్పంచ్ ఫలితాలు ఏంది? బీఆర్ఎస్ ఏమన్నా పుంజుకున్నదా? మరి ఫస్ట్ విడత అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లనో అట్లా బయటపడ్డది. మరి రెండో విడతలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా తెరపైకి వచ్చిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం డీలా పడిపోయిందా? ఏంది బీఆర్ఎస్ పరిస్థితి అని చెప్పి రకరకాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మెసేజ్లు చేస్తున్నారు. తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది అసలు ఏందో చెప్పండి అన్న, ఇమీడియట్గా ఒక వీడియో చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఫోన్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రకరకాలుగా ఫలితాలు వచ్చినాయి. సో అసలు ఎట్లా ఉంది పరిస్థితి? ఎన్ని సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి, ఎన్ని సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, ఎన్ని సీట్లు బీజేపీకి వచ్చినాయి, ఇతరులు ఎంతమంది గెలిచారు అనేది కూడా కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ మొదటి విడతలో దాదాపు 1702 కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి 1345 సీట్లు వచ్చినాయి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో. తర్వాత భారతీయ జనతా పార్టీకి సుమారు 186 నుండి ఎంతో వచ్చినట్టున్నాయి. 500 పైచీలకు ఇతరులకే మొదటి విడతలో వచ్చినటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన. మరి రెండో విడత ఫలితాలు ఏంది? ఇప్పుడు రెండో విడతలో ఎక్కడైతే ఒక ఊళ్ళే బీఆర్ఎస్ ఆయన గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు గెలిచిన ఆయన పైన ట్రాక్టర్ ఎక్కిచ్చారట. ఇక రకరకాల ఊర్లో పంచాయతీలు నడుస్తున్నాయి. ఒక ఆయన బీఆర్ఎస్ ఆయన గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అయిన పైసలు వచ్చిన ఆయన ఊరు పోయి తిట్టి పైసలు మళ్ళీ వాపస్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. ఇట్లా రకరకాలుగా ఊళ్ళో పంచాయతీ నడుస్తున్నటువంటి పరిస్థితి. నేను మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మన తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో, మన ఊరు భాషలో అందరికి అర్థమయ్యేటట్టు సర్పంచ్ ఎన్నికలు ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి, అసలు ఎంతమంది గెలిచిరు, ఏం కథ ఏందనేది మొత్తం కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మన ఛానల్ పైన కుట్రలు అవుతున్నాయి. ఈ కుట్రలను మీరు అరికట్టాలంటే మీరు లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకుపోవాలి. రైట్గా టాపిక్లోకి పోతే ఈరోజు వెల్లడించిన ఫలితాలు, ఈ రోజుకి వెల్లడించినటువంటి ఫలితాలు మనం చూసుకుంటే కాంగ్రెస్ 1964 అంటే 45.33% కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 1175 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. అంటే 27.12% అంత శాతంతో బీఆర్ఎస్ బయటపడ్డది. బీజేపీ 255 సీట్లు 5.88% బీజేపీకి స్థానాలు వచ్చినాయి. ఇక ఇతరులు పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు 540 సీట్లు వచ్చినాయి, 12.46%. చాలా క్లియర్గా మీకు అర్థమైంది కదా. అంటే సెకండ్ విడతలో మనం చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎడ్జ్లో ఉన్నటువంటి అంశాన్ని మనం చూసినాం. 1964 సీట్లు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ నుండి 1175 మంది బీఆర్ఎస్ బలపరిచిన వాళ్ళు, బీజేపీ నుండి 255, ఇతరులు 540. ఇక ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్కి సంబంధించిన అభ్యర్థులు మనం చూసుకుంటే కాంగ్రెస్ నుండి ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లు 272 మంది, బీఆర్ఎస్ నుండి ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లు 32 మంది, బీజేపీ నుండి ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లు దాదాపు 13 మంది, ఇతరులు పార్టీలకు సంబంధం లేకుండా ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లు 81 మంది. ఈ ఏకగ్రీవం కూడా ఎట్లయితారంటే ఇగో మన ఊరికి డెవలప్మెంట్ కోసం మన గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం. ఇక సర్పంచులు పోటీ చేసినా కూడా ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి ఆ పైసలు నేనే ఇస్తాను, నాకే ఓటేసి గెలిపేయమని చెప్పి పోటీ చేసేటోళ్ళు చెప్తారు. అప్పుడు జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, అందరూ ఒప్పుకుంటారు. అప్పుడు ఏకగ్రీవం అయిపోయినటువంటి అంశాలు ఉంటాయి. తర్వాత ఇక పూర్తి ఫలితాలు చూసుకుంటే అంటే ఏకగ్రీవమైనటువంటి ఫలితాలు, గెలిచినటువంటి ఫలితాలు, ఈ మొత్తం చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎంత, కాంగ్రెస్ 1964 బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచిరని చెప్పిన కదా, అవి వాళ్ళు గెలిచిన వాళ్ళు. దీంట్లో మనం ఏకగ్రీవమైనటువంటి అభ్యర్థులు యాడ్ చేయలే. ఇప్పుడు ఏకగ్రీవమైనటువంటి అభ్యర్థులు తర్వాత పార్టీలు బలపరిస్తే గెలిచినటువంటి అభ్యర్థులు, వీళ్ళిద్దరిని కనుక లెక్క చేస్తే ఎంతమంది గెలిచిరు అనేది ఓవరాల్గా రెండో విడతలో మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే పూర్తి ఫలితాలు వచ్చేసి 2236 మంది కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ నుండి గెలిచారు.
అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ బలపరిచినటువంటి రెండో విడత సర్పంచ్లు దాదాపు 2236 మంది గెలిచిర్రు. బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు రెండో ఫలితాలకి చూసుకుంటే, రెండో విడత ఫలితాలకు 1207 మంది గెలిచిర్రు రెండో ఫలితాలలో. బీజేపీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు 268 మంది గెలిచిర్రు. ఇది రెండో విడత సర్పంచ్ ఫలితాలలో. ఇతరులు అంటే పార్టీలకు సంబంధం లేనటువంటి సర్పంచ్లు 621 మంది గెలిచిర్రు. ఇది మొత్తానికి రెండో విడతకు సంబంధించినటువంటి ఫలితాలు. మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, రెండు సార్లు ఏమి ఇబ్బంది లేదు. రెండో విడత సర్పంచ్ ఫలితాలు వచ్చేసి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిరంటే 2236 మంది గెలిచిరు. బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 1207 మంది గెలిచిరు. బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 268 మంది గెలిచిరు. ఇతరులు పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు 621 మంది అభ్యర్థులు గెలిచిరు. ఇది రెండో విడతకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫలితాలు. గెలిచిన వాళ్ళని కలిపి, ఏకగ్రీవమైనటువంటి వాళ్ళని కలిపి ఇది ఫలితాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక మనం అసెంబ్లీ వైజు భువనగిరి జిల్లా నియోజకవర్గం అవి చూసుకుంటే, సర్పంచ్ ఎన్నికైన ఫైనల్ రిజల్ట్స్ మనం చూసుకుంటే బీఆర్ఎస్ 53, కాంగ్రెస్ 56, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 12. ఇక మండల వారీగా ఫలితాలు మనం చూసుకుంటే, భువనగిరి మండలం గ్రామ పంచాయతీ చూసుకుంటే బీఆర్ఎస్కు 18, కాంగ్రెస్ 12, స్వతంత్ర అభ్యర్థులు 4, బీజేపీ 0. తర్వాత వలిగొండ మండలం చూసుకుంటే గ్రామ పంచాయతీలు మొత్తం 37 ఉన్నాయి. కాంగ్రెస్కి 17, బీఆర్ఎస్ 18 గెలిచిరు, బీజేపీ 0, స్వతంత్ర అభ్యర్థులు 2. పోచంపల్లి మండలం చూసుకుంటే గ్రామ పంచాయతీలు 21 ఉన్నాయి. కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 9, స్వతంత్ర అభ్యర్థులు 2 గెలిచిరు. తర్వాత బీబీ నగర్ మండలం చూసుకుంటే గ్రామ పంచాయతీలు 34 ఉన్నాయి. కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 12, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 4 గెలిచి. స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్, పార్టీలతో సంబంధం లేనటువంటి అభ్యర్థులు అన్నట్టు. ఇక కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పంచాయతీ ఎన్నికలలో కారు జోరు, అసలు కారు జోరు మామూలుగా లేదు. మీకు అసలు సిద్దిపేట చూస్తే పరేషాన్ అవుతారు. సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తం బీఆర్ఎస్ దూసుకుపోయింది. క్లీన్ స్వీప్ చేసి పడేసింది బీఆర్ఎస్. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తి పట్టుకున్నారు, ఏం చేయాలో కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాలే. సిద్దిపేట మొత్తం బీఆర్ఎస్ గుంజుకొని పోయింది సర్పంచ్ సీట్లు అన్నీ. మొత్తం హరీష్ రావు ఒక్క మొగాడు అన్నట్టు నిల్చున్నాడు. ఒక్క మొగాడు అంటాం చూడు, అట్లా నిల్చున్నాడు హరీష్ రావు. సిద్దిపేటను మొత్తం తన గుప్పెట్లోకి తీసుకున్నాడు హరీష్ రావు ఎంత చెప్తా అంత. అసలు ఎక్స్పెక్ట్ చేయలే సిద్దిపేటలో కూడా కాంగ్రెస్కి గెలిచే అవకాశం ఉందేమో అనుకున్నాం. కానీ సిద్దిపేట మొత్తం కూడా బీఆర్ఎస్ఏ గెలిచి పాడైంది. మొత్తం కథం, మొత్తం బీఆర్ఎస్ ఏడ చూడు బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు ఈ పాడైపోయి ఎక్కడ బీఆర్ఎస్ మాకు పెద్ద టార్చర్ అయిపోయింది అంటున్నట కాంగ్రెస్ వాళ్ళు. మరి గట్టుండదు మరి బీఆర్ఎస్ కథ. తర్వాత కాగజ్ నగర్ చూసుకుంటే సర్పంచ్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ గ్రామ పంచాయతీలు మొత్తం 113 ఉన్నాయి. కాంగ్రెస్ 25 గెలిచినాయి, బీఆర్ఎస్ 51 గెలిచింది, బీజేపీ 23, స్వతంత్ర అభ్యర్థులు 14. ఏడిది కాగజ్ నగర్లో ఎంత ఘోరమో చూడరు. ఇక మండల వారీగా ఫలితాలు చూసుకుంటే బెజ్జూర్ మండలం అట గ్రామ పంచాయతీలు 22 ఉన్నాయి. కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 15, బీజేపీ 4, స్వతంత్ర అభ్యర్థులు 2. చింతలమేనపల్లి మండలం గ్రామ పంచాయతీలు 19 ఉన్నాయి. కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 9, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 4. దహేగం మండలం, దాహోగమా మండలం గ్రామ పంచాయతీలు 24, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 6, బీజేపీ 8, స్వతంత్ర అభ్యర్థులు 3. కౌటాల మండలం అట గ్రామ పంచాయతీలు 20 ఉంటే మండలంలో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 13, బీజేపీ 0, స్వతంత్ర అభ్యర్థులు 2. పెంచికల్పేట్ మండలం గ్రామ పంచాయతీలు 12, కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 5, స్వతంత్ర అభ్యర్థులు 0. ఇగో సిర్పూర్ టీ మండలం అంట. సిర్పూర్ టీ మండలం చూసుకుంటే టీ అంటే టౌన్ మండలం అనుకుంటా. గ్రామ పంచాయతీలు 16 ఉంటే కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 4, బీజేపీ 5, స్వతంత్ర అభ్యర్థులు 3. అంటే బీజేపీ కొంత సిర్పూర్లో కొంత చూపించింది. ఇది మొత్తానికి కాగజ్ నగర్కి సంబంధించినటువంటి రిజల్ట్. అసలు మామూలు రిజల్ట్ కాదు, ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. నా దగ్గర వచ్చినటువంటి రిజల్ట్స్ మాత్రమే చదువుతున్నా, మిగతాయి కూడా నేను కొంత డెప్త్గా తెప్పించుకునే కార్యక్రమం చేస్తున్నా. జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా. ఏడ చూడు గులాబీకి సంబంధించినటువంటి కథ కనబడుతున్నది. పంచాయతీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ గ్రామ పంచాయతీ 78 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏది జనగామకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గంలో. బీఆర్ఎస్ 40 గెలిచినాయి జనగామలో దాదాపు 78 గ్రామ పంచాయతీలు ఉంటే బీఆర్ఎస్ గ్రామ పంచాయతీలు 40 గెలిచినాయి. కాంగ్రెస్ 31, బీజేపీ 4, స్వతంత్ర అభ్యర్థులు 4.
అంటే బీఆర్ఎస్ హవా కనబడ్డది జనగాంలో. ఇక మండల వారీగా ఫలితాలు చూసుకుంటే జనగామ మండలం గ్రామ పంచాయతీలు 21 ఉన్నాయి. బీఆర్ఎస్కు 11, కాంగ్రెస్కు 7, బీజేపీకి 2, స్వతంత్ర అభ్యర్థులు 1. బచ్చనపేట మండలం గ్రామ పంచాయతీలు 26 ఉన్నాయి. బీఆర్ఎస్కు 15, కాంగ్రెస్కు 8, బీజేపీకి 2, స్వతంత్ర అభ్యర్థులు 1. తర్వాత నర్మట మండలం గ్రామ పంచాయతీలు 19 ఉన్నాయి. బీఆర్ఎస్కు 10, కాంగ్రెస్కు 9, బీజేపీ 0, స్వతంత్ర అభ్యర్థులు 0. తర్వాత తరిగొప్పుల మండలం గ్రామ పంచాయతీలు 12, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 7, స్వతంత్ర అభ్యర్థులు 2, బీజేపీ 0. అంటే ఓవరాల్గా జనగామలో బీఆర్ఎస్ హవా కనబడ్డది. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా గెలిచేటటువంటి కార్యక్రమం కనబడ్డది జనగామలో. ఇదంతా కూడా కథ. తర్వాత కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా. జర్ర ఓపిక పట్టుర్రి. ఇదేంది, ముగిసిన 2వ విడత పంచాయతీ ఎన్నికలు, ఇది అయిపోయింది. తర్వాత ఒక ఊళ్ళో ఎంత గమ్మత్ కథ అంటే 2180 ఓట్లు భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కర్రోళ్ళ స్వప్న భాస్కర్ విజయమట. జనరల్ మహిళా స్థానంలో ఎస్సీ మహిళ అభ్యర్థిని నిలబెట్టి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎస్సీ మహిళ నిల్చోబెట్టిండట. వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండల కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులను తట్టుకొని రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో విజయం. మొత్తం ఓటర్లు 4440 ఓట్లు ఉంటే పోలైన ఓట్లు 4278 ఓట్లట. చెల్లని ఓట్లు 114 ఓట్లట. కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లపోలు సువర్ణకు వచ్చిన ఓట్లు కేవలం 1049 ఓట్లే వచ్చినాయట. బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న భాస్కర్కు వచ్చిన ఓట్లు 3229 ఓట్లు. మెజారిటీ ఎంత వచ్చింది తెలుసా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్కు 2180 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఆమె గెలిచింది. ఎవరు? స్వప్న భాస్కర్ గారు గెలిచినారు, మహిళ. ఆమె ఎక్కడ గెలిచిన మళ్ళా జనరల్ మహిళా స్థానంలో వనపర్తి నియోజకవర్గం గోపాలపేట మండల కేంద్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ బెదిరింపులు తట్టుకొని కూడా గెలిచింది ఆమె. అంటే చూడు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హవా ఎట్లుందో. ఈ విధమైనటువంటి వ్యవహారం కనబడ్డది. తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో వారు వన్ సైడ్ 91 స్థానాలలో ఇప్పటికీ 80 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్. 91 ఉన్నాయి సిద్దిపేటకి సంబంధించినటువంటి జిల్లాలో. దాదాపు సిద్దిపేట నియోజకవర్గంలో 91 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 80 గ్రామ పంచాయతీలు మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచిందట. కాంగ్రెస్ ఒక అడపాదడపు 5-6 గెలిచిన, మిగతా ఇతరులు గెలిచిరు, వీళ్ళు బీజేపీ 1-2 గెలిచినట్టు ఉన్నాయి. సిద్దిపేట మొత్తం వారు వన్ సైడ్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం వినబడుతుంది. ఏడజుడు కేసీఆర్ అంతే. ఇక తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాకాలో నేలకొండపల్లి మండలంలో గులాబీ పార్టీ విజయకేతనం. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సొంత ఊర్లో కూడా అదే పరిస్థితి. ఆరేగూడెం గ్రామ పంచాయతీ వంకెతుల విశాలట. శంకరగిరి తాండా గ్రామ పంచాయతీ ధరావత్తు సరోజన తర్వాత చెరువు మాదారం అని చెప్పి, తర్వాత రాజేశ్వరపురం గ్రామ పంచాయతీ ముజ్జుగూడెం అని చెప్పి, తిరుమలపురం అని చెప్పి, కొన్నయ్యగూడెం అని చెప్పి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతా బీఆర్ఎస్లో గెలిచినటువంటి అంశం అక్కడ. తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం. భువనగిరికి సంబంధించి ఆల్రెడీ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసిన, ఎవరు గెలిచారు ఏం కథ అనేది. సిరిసిల్ల నియోజకవర్గంలో 2వ విడత పంచాయతీ ఎన్నికలలో గులాబీ పార్టీ ప్రజంబరం అట. చలో బీఆర్ఎస్ ప్రభంజనం అని చెప్పి ఇదేంది కొద్దిగా తేడా రాసినట్టు. చలో 30 సర్పంచ్ స్థానాలు ఉంటే 20 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ అట. సింగిల్ డిజిట్ పరిమితమైన అధికార పార్టీ కాంగ్రెస్ 10 గ్రామాలలో 3 స్థానంలో మొత్తం డిపాజిట్లు కూడా కోల్పోయారట కాంగ్రెస్. దాదాపు 30కి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉంటే 20 మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచారట. సిరిసిల్లకు సంబంధించినటువంటి నియోజకవర్గం. ఇక చూడు ఇక కథ ఎట్లుంటాం. సిరిసిల్ల ఎవరిది? కేటీఆర్ది. మళ్ళా కేటీఆర్కి సంబంధించిన నియోజకవర్గంలో గంపగుత్త బీఆర్ఎస్. చూడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి హవానే వినబడుతున్నది. చేవెళ్ల నియోజకవర్గం ఇప్పటి వరకు వచ్చిన సర్పంచ్ ఎన్నికల ఫలితాల వివరాలు. బీఆర్ఎస్ 32, కాంగ్రెస్ 35, బీజేపీ 6, స్వతంత్ర అభ్యర్థులు 13. తర్వాత కల్వకుర్తి నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాల వివరాలు. బీఆర్ఎస్ 25, కాంగ్రెస్ 25, బీజేపీ 3, స్వతంత్ర అభ్యర్థులు 8. తర్వాత జైరాబాద్ నియోజకవర్గం చూసుకుంటే బీఆర్ఎస్ 26, కాంగ్రెస్ 29, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 3. తర్వాత మొత్తం పంచాయతీ 37. ఏది? సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలం మొత్తం పంచాయతీలు 30. ఫైనల్ రిజల్ట్ బీఆర్ఎస్ 17, కాంగ్రెస్ 7, బీజేపీ 4, స్వతంత్ర అభ్యర్థులు 2.
ఇక ఘోరమైనటువంటి పరిస్థితి. దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి సంబరాలు చేసుకుంటున్న మహిళలు, యూత్, వృద్ధులట. దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరం. ఇగో పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి షాక్. ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 82 ఓట్ల తేడాతో గెలిచిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారావు మహేందర్ అట. యశస్విని రెడ్డి కూడా భారీ షాకు. తర్వాత దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో బీఆర్ఎస్ ఘన విజయం అట. మహబూబ్ నగర్ జిల్లాలో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన ఓటర్లట. దేవరకద్రకు సంబంధించినటువంటి చాలా ఘోరంగా ఉండాలి పరిస్థితి. తర్వాత సిద్దిపేట మీరు ఆల్రెడీ చూసిర్రు. సిద్దిపేటలో బీఆర్ఎస్ 50, కాంగ్రెస్ 3, బీజేపీ 0, స్వతంత్ర అభ్యర్థులు 6. తర్వాత కాగజ్ నగర్ మీరు ఆల్రెడీ చూసిర్రు. జనగామ నియోజకవర్గం కూడా ఆల్రెడీ మీరు చూసిర్రు. రెండో విడత తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ 1280, బీఆర్ఎస్ 902. ఇది ఫస్ట్ వచ్చినటువంటి అంశం. సో ఓవరాల్గా చూసుకుంటే కొంత బీఆర్ఎస్ గట్టిగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇగో మా సొంత ఊరు వాళ్ళే నన్ను ఓడించి నా గుండెల మీద కొట్టిరు. జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్నాడు. పాపం ఎమ్మెల్యేలందరూ నెత్తిలు పట్టుకున్నారు. ఏం చేయాలో ఎమ్మెల్యేలకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇవేమైనా ఉన్నాయో వార్తలు దేవుళ్ళని తాగురు. ఇళ్ళనే మనం ఫైనలైజ్ చేద్దాం. ఇగో పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ అల్లరి మూకలు. గెలిచినటువంటి వాళ్ళని ఓర్చుకోలేక ఆఖరి వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. బుద్ధి ఉండాలి. అరే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరు, దాంట్లో వచ్చిన తప్పేంది? ఇప్పుడు గెలిచిన సర్పంచ్ అభ్యర్థి మీద కొడవలితో దాడి అట. ఈ ఎంత ఘోరమైనటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ కాడ కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్తో దాడి చేసిన కాంగ్రెస్ సర్పంచ్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన గ్రామస్తులట. ఇది చూడు ఇక కట్లెట్లుందో. నెక్స్ట్ కేటీఆర్ కూడా 2-3 వీడియోలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేసిండు. ఇట్లా అనేకమైనటువంటి గమ్మత్ ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలన్నీ కూడా చాలా గమ్మత్తుతో కూడినటువంటి ఎన్నికలు వచ్చినాయి ఈసారి. జనగామ మండలం అయిపోయింది, తర్వాత జనగామ ఇవన్నీ కూడా అయిపోయినాయి. మ్యాక్సిమం అన్నీ చెప్పేసిన నేను. నా దగ్గరకు వచ్చినటువంటి డేటా అన్ని కూడా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన. రైట్, ఇది మొత్తానికి ఉన్నటువంటి అప్డేట్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు మాత్రం 80% సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య సొంత గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాపం. ఇగో ఏడుస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత భూక్యా దాల్ సింగ్ నాయక్. ఇల్లందు నియోజకవర్గంలో 1987 నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డానని, కానీ తనను పార్టీ అవమానించిందంటూ కంటతడి పెట్టిన భూక్యా దల్ సింగ్ నాయక్ అట. భూక్యా దల్ సింగ్ నాయక్తో పాటు ఆయన భార్య సుక్కల బోడు మాజీ సర్పంచ్ గంగాబాయి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిందండి. మరి పార్టీ కథ అట్లుంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఆల్మోస్ట్. కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అయ్యేటటువంటి కాడికి వచ్చింది. ఎన్నికలలో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి దౌర్జన్యం. ఖమ్మం రూరల్ మండలం తిరువల గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఫలితాలు రాగానే అర్ధరాత్రి కూడా ఇంటింటికి తిరిగి పంచిన డబ్బులు తిరిగి వసూలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అర్ధరాత్రి పూట దొంగల్లాగా ఇంటికి తిరుగుతున్నారేంటి అని చెప్పి ప్రశ్నించినందుకు మూసుకొని డబ్బులు ఇవ్వండి అని చెప్పి బెదిరించిందట. మూసుకొని డబ్బులు ఇరి మాకు అని చెప్పిరట. అమెరికా నుండి వచ్చి ఎంత గమ్మత్ కథ చూడుర్రి. అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలట. నిర్మల్ జిల్లా లోకేశ్వరపురం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేదనట. ముత్యాల శ్రీవేద ఎన్నికలలో నిలబడుతుందని అమెరికా నుండి 4 రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రకిరణ్ రెడ్డి ఎన్నికలు 426 ఓట్లకు గాను 378 పోలవగా శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189 అట. హర్షస్వాతికి వచ్చిన ఓట్లు 188 అట. చెల్లని ఒక్క ఓటు ఉందట. ఇక దాంట్లో వాళ్ళ మామచ్చి ఒక్క ఓటు వేసుకుంటుంటే కథం ఈమె గెలిచిందట. ఇక చూడరు ఇక కథ ఎట్లుంది. ఒక్క ఓటుతో గెలిచే వాళ్ళు మస్తు మంది ఉంటారు. మీరేమో ఒక్క ఓటు ఇంపార్టెంట్ అనుకుంటారు. ఓటమి భయంతో ఆత్మహత్య, సర్పంచ్ ఎన్నికలలో గెలుపట. ఇక చూడు ఎట్లుందో కథ. ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకుంటే సర్పంచ్ ఎన్నికలలో గెలిచిందట. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిప్లుడుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి నిలబడి నమ్మిన వాళ్ళే మోసం చేశారని ఆత్మహత్య చేసుకున్న సిహెచ్ రాజు అట. 36 సంవత్సరాలట పాపాయనది. నిన్న జరిగిన రెండో విడత ఎన్నికలలో సమీప ప్రత్యేక 9 ఓట్ల మెజారిటీతో రాజు విజయం సాధించిందట.
చచ్చిపోయాడు, విజయం సాధించింది. ఇక్కడ కథ చూడు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే పథకాలన్నీ రద్దు చేస్తామని ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులట. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గుంపుల్పల్లి, ఇది గుంపన్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అనుచరుడు మాజీ ఎంపీపీ రామనాథం అట. గెలిచిన ఓడిన కాంగ్రెస్ పార్టీదే సర్పంచ్. ఆయనకు ఓటు వేయకుంటే పథకాలన్నీ రద్దు చేస్తామని, ఇల్లు కూడా ఇవ్వమని వార్నింగ్ ఇచ్చిందట. ఎంత అరాచకం ఉంటుందో చూడు. వీళ్ళ ఓరాక్షన్ ఏందో, వీళ్ళ కథ ఏందో అర్థమవుతలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సొంత ఊరిలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం అట. ఇక చూడు ఇక కథ ఎట్లుందో. ఏంది ఇట్లుంది కథ. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సొంత ఊరిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థికి ఓటమి. తొడగొట్టి సంబరాలు చేసుకోరు. చూడు ఇక కథ ఎట్లుందో. యశస్విని రెడ్డికి సంబంధించిన నియోజకవర్గాలు వాళ్ళ సొంతూరులో ఓడిపోయారు కథ. ఇక ఇట్లుంది కథ. ఇక మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొంపల సత్యనారాయణ ఘోర పరాభవ గంతే ఉంటుంది. మరి ఇక ఏం చేస్తారు? ఏకగ్రీవమైనటువంటి చలో. ఇవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఫలితాలు. బ్రేకింగ్ న్యూస్ అట. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ వార్డు మెంబర్లు, ఇది ఎక్కడి కథ? గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ వార్డు మెంబర్లు అలా ఎలా వెళ్ళిపోతారని ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులు. నల్గొండ జిల్లా త్రిపురారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి 14 వార్డులో 8 కాంగ్రెస్ గెలవగా 6 వార్డులో బీఆర్ఎస్ విజయం. ఉప సర్పంచ్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ వార్డు మెంబర్లు దీంతో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులట. అయిపోయింది, ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ పని దగ్గర పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఖతమయ్యేటటువంటి పరిస్థితిలో వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ చిత్తు పొట్టు గెలుస్తున్నది. కాంగ్రెస్ను మొత్తం డమాల్ చేసేటటువంటి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇట్లా దూసుకుపోతుంది బీఆర్ఎస్ పైకి. కాబట్టి కొంత కాంగ్రెస్కు ఇబ్బంది అయ్యేటట్టుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు తెలుసుకోవాలి మేము ఎందుకు ఓడిపోతున్నాం, ఓటమికి గల కారణం ఏంది, ఎక్కడా మేము తప్పు చేస్తున్నాం, ఎక్కడా మోసమైంది అనేది ఒకసారి తెలుసుకుంటే అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇప్పటికైనా మీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పంపుర్రి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పొమ్మని చెప్పుర్రి. ఆ తర్వాత ఏమైనా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఏం జరగబోతుందో చూద్దాం.